ఫ్రెండ్స్ మీకు విషయం అయితే చూపిస్తారండి. మ్యాక్ అని చెప్పేసి అయితే స్టిక్కర్ కనిపిస్తూ ఉంది కదా, ఇది గోపుతూ ఉండేటప్పుడు ఇదైతే ఈ వెహికల్ యొక్క పెయింటింగ్ లో ఇంక్లూడ్ అయ్యి ఉందన్నమాట. పెయింట్ వేసిన తర్వాత క్లియర్ కోట్ వేసినప్పుడు అయితే ఈ స్టిక్కర్ వేసి దాని మీద క్లియర్ కోట్ అయితే వేసారనమాట. ఇది ఒరిజినల్ మ్యాక్ బ్రాండ్ నుంచి వచ్చినటువంటి స్పార్క్ మోడల్ ఎలక్ట్రిక్ వెహికల్ అనమాట. వారియర్ కూడా మనకి కనిపిస్తూ ఉంది కదండి. సో పెయింట్ లో అయితే ఇన్బిల్ట్ అయిపోయి ఉంది. ఇక్కడ మోటార్ లో కూడా చూపిస్తాను చూడండి, ఇక్కడ వేర్ అని చెప్పేసి అయితే రాసింది అనమాట మోటార్ లో కూడా. సో ఇది మనకి ఓన్లీ ఒరిజినల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర మాత్రం మనకి అవైలబుల్ ఉన్నటువంటి మోడల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలాస్ ఆటోమొబైల్. ఈ రోజు అయితే మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే మాట్లాడదాం. గడిచిన 8 సంవత్సరాలు బట్టి సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నటువంటి మ్యాక్ మోటార్స్ ఏదైతే ఉందో ఆ కంపెనీని డూప్లికేట్ చేస్తూ కొన్ని కంపెనీలు అయితే బయటపడ్డాయి. సో వాటికి సంబంధించినటువంటి అనమాట ఈ వీడియో. సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అనేసి అంటే, ఇటీవల కాలంలో ఈ మ్యాక్ మోటార్స్ సంబంధించినటువంటి వెహికల్ అయితే రోడ్డు మీద ఒకటి కనిపించింది. ఆ కనిపించినప్పుడు జరిగినటువంటి సిచ్యువేషన్ ఏంటని చూడండి. నువ్వు ఏదో కంపెనీ కొనుక్కొని మ్యాక్ మోటార్స్ ఎట్లా వేసుకుంటావు బస్ స్టిక్కరు? కానీ నువ్వు ఎక్కడో దొంగ బండి కొనుక్కొని ఇదెందుకు వేసుకున్నావు మ్యాక్ మోటార్స్ అని? ఈ వీడియో అయితే చూసారు కదండి. సో ఈ విధంగా ఒక వెహికల్ అనేది డూప్లికేట్ అయితే చేస్తా ఉన్నారనమాట. అలా ఒక వెహికల్ కంపెనీని డూప్లికేట్ చేస్తున్నారంటే అర్థం ఏంటంటే, ఆ కంపెనీ ఏదైతే ఒరిజినల్ నేమ్ ఉందో ఆ కంపెనీ తోపు అనేది చెప్పుకోవచ్చు. సో 8 years అయిన సందర్భంగా 8,000 రూపీస్ ఆఫర్ ఇచ్చినటువంటి మ్యాక్ మోటార్స్ యొక్క ఇంటర్వ్యూ అయితే చూసారు కదండి. సో మ్యాక్ లో ఉన్నటువంటి వెహికల్స్ మీరు కొనుక్కోవాలనుకుంటే 8,000 ఫ్లాట్ ఆఫర్లు అయితే వెహికల్స్ వస్తున్నాయి అనమాట. సో అసలు మ్యాక్ ఒరిజినల్ కి డూప్లికేట్ మ్యాక్ వెహికల్ కి ఉన్నటువంటి తేడాలు ఏంటి తెలియజేయడానికి మన మధ్యలో అయితే మ్యాక్ మోటార్స్ ఎండి గారు నిఖిల్ గారు అయితే ఉన్నారనమాట. సో ఆయన దగ్గర అయితే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. సో దీన్ని కన్సిడర్ చేసుకుని మాత్రం మీరు మార్కెట్ లో వెహికల్ అయితే చూస్ చేసుకుంటారని మనవి. సో వీరి యొక్క డీలర్స్ అయితే చాలా దగ్గర ఉన్నారు. అలాగే కొత్త డీలర్స్ పుట్టుకొచ్చినప్పుడు మీకు తెలియదు కదా మ్యాక్ మోటార్స్ డీలర్షిప్ ఇచ్చిందని అనుకుంటారు. సో ఆ డీలర్ మీకు తెలియదు కాబట్టి మీరు అక్కడ మ్యాక్ బండి అనుకుని పొరపాటును కొనేసుకునేటువంటి ప్రమాదం ఉంటుందన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తాను అనమాట. హాయ్ సార్, నైస్ మీటింగ్ యూ. ఎలా ఉన్నారు? వెల్కమ్. సో ఇటీవల కాలంలో మీరు నాకు ఫార్వర్డ్ చేసినటువంటి వీడియో చూసి అయితే నేను షాక్ అయ్యాను నిజంగా. అంటే మీరు చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలి అలాంటి వీడియోలు బయటకు వచ్చినప్పుడు. ఎందుకు హ్యాపీ ఫీల్ అవ్వాలంటే, మనది ఒక డూప్లికేట్ చేశాడు అంటే మనం తోపు అని అర్థం. ఇక్కడ రెండు ఉంటాయి నీళ్ళు గారు. ఎలా అయితే మీరు చెప్తున్నారు హ్యాపీ అవ్వడం కన్నా కూడా ఒక కస్టమర్ నష్టపోతున్నాడు కదా. అది సో మా బ్రాండ్ తో కస్టమర్ నష్టపోతున్నారు. నేను అదే నెక్స్ట్ పాయింట్ కి వస్తాను అనమాట. సో ఫస్ట్ ఏంటంటే, మీరు హ్యాపీ ఫీల్ అవ్వడానికి మన బ్రాండ్ ని డూప్లికేట్ చేశారని. రెండోది ఏంటంటే, కస్టమర్ నష్టపోకుండా ఉండడానికి మీరు అవేర్నెస్ కల్పించాలి. అది ఒక బాధ అనేది మీకు ఉంటది. ఎగ్జాక్ట్లీ అండి, తప్పకుండా. అంటే ఏదైతే మీకు బ్రాండ్ ఉందో, అంటే ఒక మ్యానుఫ్యాక్చరర్ కి ఏదైతే సాధ్యమో అది నేను మీకు ఇప్పుడు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా వాట్ ఈస్ బ్రాండ్. సో అంటే ఇది జనరలైజ్డ్, ప్రతి కస్టమర్ కూడా అవేర్నెస్ వీడియో లానే ఉంటుంది. ఇది మ్యాక్ మోటార్స్ కొనండి అనే వీడియో కాదు, ఇది జస్ట్ అవేర్నెస్ వీడియో. సో ఏ బ్రాండ్ అయినా తీసుకోండి, అది ఒరిజినల్ బ్రాండా కాదా, ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు, కంపెనీ ఏజింగ్ ఏంటి, రేపు పొద్దున్న సర్వీస్ వస్తుందా లేదా, ఇది చూసుకొని తీసుకోండి. నీళ్ళు గారు ఒకసారి కెమెరా యాంగిల్ ఇక్కడ తీసుకెళ్తే మీకు డిఫరెన్షియస్ ఏంటి అని నేను చూపిస్తాను. ఓకేనండి. యా, టోటల్ గా సో మీరు మాకు పరిచయం అయింది ఈ వెహికల్ తోనేనండి, స్పార్క్ సక్సెస్ఫుల్ ఎలక్ట్రిక్ వెహికల్. వన్ ఆఫ్ ద టాప్ సెల్లింగ్ అండి స్పార్క్. చాలా మంది కస్టమర్ కి ఈ రోజు ఫేవరెట్ వెహికల్ గా ఉంది. నేను మీకు దీంతోనే డిఫరెన్సెస్ ఏంటి అంటే, ఒక వెహికల్ కస్టమర్ తీసుకునేప్పుడు ఎలాంటి పాయింట్స్ మైండ్ లో పెట్టుకోవాలని నేను చెప్తాను. 7 to 8 పాయింట్స్, ఈజీ పాయింట్స్. ఫస్ట్ పాయింట్, ఇది స్టిక్కర్ కాదు, రేజర్ ప్రింట్. మీరు ఒకసారి టచ్ అండ్ ఫీల్ చూడొచ్చు. ఓకే, ఓకేనా? అవునండి. ఒక మ్యానుఫ్యాక్చరర్ కి మాత్రమే ఇది పాసిబుల్ అవుతుంది. ఓకే. నెక్స్ట్, డిస్క్ అసెంబ్లీ. ఇక్కడ కూడా ఇది స్టిక్కర్ కాదు, ఓకే, రేజర్. అవునండి, ఒక మ్యానుఫ్యాక్చరర్ కి మాత్రమే ఇది పాసిబుల్ అవుతుంది. థర్డ్, ఇక్కడ చూడండి ఒకసారి, ఆఫ్టర్ పెయింట్ పియు పెయింటింగ్ కి ముందు ఈ స్టిక్కర్ ఉంటుంది. ఇది మీరు ట్రై చేసినా అవునండి, క్లియర్ కోట్, క్లియర్ పియు కోట్ కి ముందే వేసిందండి. అవునండి. సో ఈ క్లియర్ పెయింటింగ్ కి ముందు ఒక మ్యానుఫ్యాక్చరర్ కి మాత్రమే ఇది పాసిబుల్ అవుతుంది. ఓకే, 3 కంప్లీటెడ్. ఫోర్త్ వన్, మీరు లోగో. ఏ కస్టమర్ అయినా లోగో వెరీ ఇంపార్టెంట్. మీకు నార్మల్ గా స్టిక్కర్ వేసేస్తున్నారు, సో అది ఆ బ్రాండ్ అయిపోతుంది. అటెన్షన్ లో మెయిన్ లోగో చూస్తే మీకు తెలిసిపోతుంది. ఇక్కడ ఆల్మోస్ట్ ప్రీమియం గానే కనిపిస్తుంది, ఏదో స్టిక్కర్ చేసింది అలా కాదు. ఇక్కడికి 1 2 3 4 కంప్లీటెడ్. మేజర్ 5th, మీరు ఇక్కడ చూసినప్పుడు దీంట్లో SPR అని వస్తుంది చూడండి మీరు. ఓకే, అవునండి, SPR వచ్చింది. SPR ఉంది కదా, ఇది మా ARI కోడ్. యాజ్ పర్ ARI నామ్స్ ప్రకారమే ఫ్రేమ్ నెంబర్ ఉంటుంది. ఈ స్పార్క్ కి మోడల్ కి అది వస్తుంది అనమాట. 6th, డిజిటల్ మీటర్. మీకు డిజిటల్ మీటర్ లో కూడా మ్యాక్ అనే బ్రాండింగ్ తో వస్తుంది. ఇది ఒక మ్యానుఫ్యాక్చరర్ కి మాత్రమే పాసిబుల్ అయ్యే థింగ్స్ ఇవన్నీ కూడా. 7th పాయింట్లో వచ్చేసరికి కంట్రోలర్. సో మేము వెహికల్తో ఇచ్చే కంట్రోలర్ ఇది. కంట్రోలర్ పైన కూడా క్లియర్ బ్రాండింగ్ ఉంటుంది. స్పార్క్ ఇది ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, ఏ బ్యాచ్ అనేది కంప్లీట్ క్లియర్ గా ఉంటుంది, అలాంగ్ విత్ స్పెసిఫికేషన్స్.
సేమ్ కంట్రోలర్ ఎలాంగ్ విత్ బ్రాండింగ్ ఉంటుంది, మీరు ఓకే మీరు చూడొచ్చు. ఓకే, ఇప్పుడు మీరు వారంటీ క్లెయిమ్ చేసుకోవాలనేసి అంటే మీరు మీకు మేము చెప్తాం కదండి, పలానా వెహికల్ అండి నేను పలానప్పుడు కొన్నానని చెప్పేసి. మీకు చాలా మంది కస్టమర్స్ ఉన్నారు కదా, సో మీకు ఫోన్ చేసిన ఏమైనా దీన్ని బట్టి మీరు తెలిసిపోద్దా మీకు? ఎగ్జాక్ట్లీ అంటే మోటార్ నెంబర్, ఫ్రేమ్ నెంబర్, కస్టమర్ మొబైల్ నెంబర్, అడ్రస్, పేమెంట్ డేట్ ఏది ఇచ్చినా కూడా సరిపోతుంది. ఇన్వాయిసే ఉండాలి అనేది ఏం లేదు, ఇన్వాయిస్ లేకపోయినా కూడా వారంటీ అనేది మేము క్లెయిమ్ చేస్తాం. ఇన్వాయిస్ లేకపోయినా మీరు వారంటీ క్లెయిమ్ చేస్తారు? ఎగ్జాక్ట్లీ అండి. ఇన్వాయిస్ పట్టుకొని తిరగరు కదా, ఎక్కడ పోద్ది. అవునండి, అండర్ వారంటీలో ఉంటుంది. సో సీట్ పైన కూడా బ్యాడ్జింగ్ ఉంటుంది మ్యాక్. నెక్స్ట్ వచ్చేసి ఎయిత్ వెరీ ఇంపార్టెంట్, ఎస్పీఆర్ స్పార్క్. సో ఎస్పీఆర్ అనేది కనిపిస్తుంది కదండి, దీన్ని బట్టి మీరు చెప్పవచ్చులండి. ఇప్పుడు ఏదైతే నేను ఈ 8 పాయింట్స్ చెప్పానో, ఈ 8 పాయింట్స్ కస్టమర్ తీసుకునే స్కూటర్ లో ఉందా లేదా అనేది చెక్ చేసుకుని తీసుకోండి. ఎందుకంటే ఒక సర్టిఫికేషన్ ఉన్న బ్రాండ్ కి మాత్రమే ఇది సాధ్యం. ఏఆర్ఐ ఐక్యాట్ నామ్స్ ప్రకారమే మేము వెహికల్స్ ఇస్తున్నాం. సో ఒక సర్టిఫికేషన్ ఉన్న కంపెనీకి మాత్రమే ఇది పాసిబుల్ అవుతుంది. ఒరిజినల్ మ్యానుఫ్యాక్చరర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇది పాసిబుల్. సో మేము వీఆర్ ఓజీ, వీఆర్ ఒరిజినల్, అంతే. ఓఈఎం, ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్. ఓకే, తర్వాత మీకు ఇంకొక సూట్ ప్రశ్న అండి. సో మీ దగ్గర డీలర్షిప్ అయితే తీసుకుంటాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేనే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత నేను మీ దగ్గర ఒక 10 వెహికల్స్ అయితే పర్చేస్ చేశాను. మ్యాక్ మోటార్స్ కి అఫీషియల్ గా డీలర్ అని మీరు కూడా అనౌన్స్ చేశారు. చేసేసిన తర్వాత శ్రీకాకుళం నుంచి మా డీలర్ వాళ్ళందరూ ఉంటాడండి, లీలామోహన్ అని చెప్పేసి ఉంటాడు. సో ఆయన దగ్గరికి వెళ్ళండి అని చెప్పి నాకు సమెక్స్ కంపెనీ నుంచి కాల్ వచ్చింది. సో మీరు డీలర్షిప్ తీసుకున్నారు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ వెహికల్స్ అనేవి నా దగ్గర ఉన్నాయని. సో మీరు అఫీషియల్ గా నన్ను అనౌన్స్ చేశారు కదా డీలర్ గా, నేనేం చేస్తానంటే మీకు తెలియకుండా ఒక 30-40 బళ్ళు తీసుకొని వస్తాను. సో అమ్మేస్తాను. అమ్మేసినప్పుడు అక్కడ కూడా మీరు మీ డీలర్ దగ్గర కూడా ఇది చూసుకోమని చెప్తున్నారా ఇండైరెక్ట్ గా, లేదనేసి అంటే మీ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం మీకు సంబంధమా? సో అంటే ఈ వీడియో నేను మీకు చేయడానికి రీజన్ ఏంటంటే, ఓన్లీ మ్యాక్ మోటార్స్ కాదు, ఎనీ కంపెనీ, ఎనీ బ్రాండ్, కస్టమర్ తీసుకునే ఎనీ బ్రాండ్, ఈవీలో లో స్పీడ్ ఈ చెప్తున్న 8 పాయింట్స్ ఉన్నాయా లేదా చూసుకున్న తర్వాత తీసుకోండి. కమింగ్ టు మ్యాక్ మోటార్స్, ఇది స్టార్ట్ చేసిందే మేము. అంటే ఈ పాయింట్స్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు ఎవరు కూడా అవేర్నెస్ తీసుకురాలేదు. సో కస్టమర్ కి అవేర్నెస్ ఇవ్వాలి. ఫ్యూచర్ లో మీరు ఏమైనా డూప్లికేట్ బళ్ళు అమ్మేటప్పుడు అడ్డం వస్తుందేమని చెప్పేసి అవేర్నెస్ ఎందుకు తీసుకొస్తారు ఎవరైనా? అదే కదండి ఇక్కడ ఉన్న పాయింట్, అదే కదా బర్నింగ్ పాయింట్ అది. సో కస్టమర్ నా బ్రాండ్ నేమ్ తో ఇబ్బంది పడ్డాడు అంటే మాకు చాలా పెద్ద పెయిన్ అది. అవునండి. సో హ్యాపీ అవ్వకున్నా పర్లేదు, బట్ ఇబ్బంది పడద్దు కదా. సో ఎక్కడదో మ్యాక్ బ్రాండ్ ఏదో లోగోతో ఏదో కస్టమర్ తీసుకొని వారంటీస్ లో సఫర్ అవుతే అది మాకు బ్యాడ్ నేమే కదా. మేము 8 years నుండి మా ఫేస్ వాల్యూతోనే కొట్లాడుతున్నాం. సో ఈ ఫైట్ ఇక్కడతో ఆగదు, ఇంకా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇది మనం స్టార్ట్ చేసాం కదా, స్టార్ట్ అవుతుంది. నిప్పంటించాం కాబట్టి అగ్గి రాస్తుంది. సో ఈ 8 పాయింట్స్ ఉన్నాయా లేదా చూసుకున్న తర్వాతే వెహికల్ తీసుకోండి. ప్రతి ఒక్క కస్టమర్ కి నేను అప్పీల్ చేస్తున్నాను. నిఖిల్ సార్, ఇవన్నీ బాగానే ఉన్నాయండి. ఇప్పుడు ఇంపాక్ట్ గానీ స్పార్క్ గానీ కొంచెం మంచి రేట్ లో వస్తాయి కాబట్టి, అంటే 50,000 దాటి వెహికల్ కాబట్టి అవి బాగానే ఉన్నాయి. మీరు అవి టెస్ట్ చేసుకోమని చెప్తున్నారు. ఇటీవల కాలంలో మనం 1,00,000 వెహికల్స్ అని చెప్పేసి ఇచ్చాం కదా. సో అవి 1,00,000 బళ్ళు అంటే 1,00,000 బళ్ళు లాగే ఉంటాయి, ఏమైనా క్వాలిటీ విషయంలో తేడా ఉంటుందా? మీరు కస్టమర్కి ఏం చెప్పాలనుకున్నారు? ఇది వరకు మేము ఇంకొక బ్రాండ్ లో వీడియో చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే 1,03,000 అంటే 1,03,000 లాగే ఉంటదండి, అది అందులో అయితే క్వాలిటీ ఉంటుంది. సో మీరేం చెప్తారండి ఆ కస్టమర్ కి? 1,03,000 అంటే 1,03,000 లాగే ఉంటాయా, లేదంటే ఏమైనా క్వాలిటీ ఉంటుందంట? అదే చెప్తున్నానండి. ఒక ఓజీ, ఒక ఒరిజినల్ మ్యానుఫ్యాక్చరర్ కి స్కేలబుల్ మోడల్ ఉంటుంది. అంటే ఒక ప్రొడక్ట్ ని 100 యూనిట్స్ చేసినప్పుడు ఒక ప్రైస్ వస్తుంది, అదే ప్రొడక్ట్ ని 1000 కి తీసుకెళ్ళినప్పుడు ఇంకో ప్రైస్ వస్తుంది, అదే ప్రొడక్ట్ మనం 1 lakh తీసుకెళ్ళినప్పుడు ఒక ప్రైస్ వస్తుంది. సో ఎక్కడ కూడా మేము క్వాలిటీలో రాజీ పడాల్సిన అవసరం మ్యాక్ మోటార్స్ లేదు. ప్రతి కస్టమర్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే ప్రొడక్షన్ హై లెవెల్ తీసుకెళ్తామో కొన్ని కంపోనెంట్స్ లో మేము ఈజీగా అప్డేట్ చేయగలుగుతాం. ఏదైతే మేము ఎక్స్పెండిచర్ పెడుతున్నామో కంపోనెంట్ అప్డేట్స్ పైన, సో ప్రొడక్షన్ హై లెవెల్లో ఉంది కాబట్టి చేయగలుగుతున్నాం. సో 1,05,000 కి 3 వెహికల్స్ తీసుకున్న కస్టమర్ కూడా ఈ రోజు వెరీ హ్యాపీ. సో మనం ఇప్పుడు ఇక్కడ ఉంది సర్వీస్ స్టేషన్ లోనే. ఇది 1,03,000 వచ్చిందేనండి. 1,05,000 కి 3 వెహికల్స్ మోడల్ ఇది. ఇదే వారియర్ మినీ అండి. సో ఇది మనకి దీనికి కూడా ఇది ఓజీ ఇలా ఉందండి. ఎగ్జాక్ట్లీ అండి. మీరు ఏదైతే ఇప్పుడు నేను 8 to 9 పాయింట్స్ చెప్పానో మీరు చెక్ చేసుకోవచ్చు. ప్రతి పాయింట్ లో కూడా ఉంటుంది సేమ్ క్వాలిటీలో, ఎక్కడ కూడా తక్కువ చేసేది ఏం లేదు. బట్ స్కేలబుల్ అంటే మేము ప్రొడక్షన్ హెవీగా చేసినప్పుడు ఆ ప్రైస్ అనేది వర్కౌట్ అవుతుంది. ఓకే, అర్థమైందండి. సో కొన్ని టైమ్స్ ఏంటంటే కంపెనీ ప్రమోషన్ కోసం కూడా మేము చేయాల్సి వస్తుంది, అంటే నాన్ ప్రాఫిట్ మార్కెట్. సో ఇన్ని వెహికల్ సేల్ చేసినప్పుడు సర్వీస్ లో మాకన్నా ముందు రిపోర్ట్ మీకు వచ్చేస్తుంది. అవును. సో ఏ కస్టమర్ అయినా కూడా ఇబ్బంది పెట్టాలి అనేది ఇక్కడ ఉంటుంది. మాక్సిమం ఏదైతే చెప్తామో 99% కాదు 101% డెలివరీ అదే చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ మ్యాక్ మోటార్స్ వెహికల్స్ అనేవి మీరు ఒరిజినల్ కొంటున్నారా, డూప్లికేట్ కొంటున్నారా అనేది ఈ వీడియో ద్వారా మీరు అవేర్ అవ్వండి. సో ఇదేనే కాదండి, మీరు ఏ బ్రాండ్ లో సరే వెహికల్ కొనుక్కునేటప్పుడు కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే తర్వాత వారంటీ క్లెయిమ్స్ అని అవన్నీ ఇవన్నీ చాలా ఇబ్బంది అయితే పడతా ఉంటారు అనమాట. ఆ ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో మ్యాక్ మోటార్స్ లో నాట్ ఓన్లీ స్పార్క్ అండి, ఇంకా ప్రతి వెహికల్ కూడా ఇంపాక్ట్ గానీ వారియర్ మినీకి గానీ అన్నిటి కూడా మీకు మోటార్ మీద అయితే వారియర్ మినీకి వేర్ అని చెప్పేసి అయితే రాసి ఉంటుంది. ఇంపాక్ట్ కి ఏం రాసి ఉంటుందండి? మోటార్ ఇంపాక్ట్ కి అయితే ఐఎంపీ అని చెప్పేసి రాసి ఉంటుంది. మోటార్ బట్టి మీకు అర్థమైపోద్ది అనమాట అది ఒరిజినల్ డూప్లికేట్ అని చెప్పేసి. సో మ్యాక్ మోటార్స్ లో మీరు వెహికల్ కొనుక్కో
తీసుకోవాలనుకుంటే ప్రెసెంట్ మంచి ఆఫర్ అయితే రన్ అవుతుందండి. ప్రతి వెహికల్ మీద ఫ్లాట్ 8,000 రూపీస్ ఆఫర్ అయితే ఇస్తున్నాను అనమాట. అంటే 1,05,000 3 వెహికల్స్ ఇస్తున్నారు కదా, అది తప్పించి ఈ స్పార్క్ వేరియంట్ అలాగే ఇంపాక్ట్ వేరియంట్ మీద అయితే లిథియం అయన్ ఆర్ గ్రాఫైన్ బ్యాటరీస్ రెండింటి మీద కూడా మనకి 8,000 రూపీస్ ఆఫర్ ఇస్తూ ప్రీవియస్ ఉన్నటువంటి ప్రైస్లు హైక్ చేయకుండా ఆ ప్రైస్ మీద మనకు ఆఫర్ ఇస్తూ మ్యాక్ మోటార్స్ అయితే మీకు వెహికల్ ఎక్కడికైనా సరే డెలివరీ అయితే చేస్తారు. ఆంధ్ర తెలంగాణలో ఉన్న ఎవరైనా సరే ఈ వెహికల్ అయితే చూస్ చేసుకోవచ్చండి. మీకు అయితే బస్ కి ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్నట్టుగా అయితే నీట్ గా ప్యాక్ చేసి అయితే పంపించేస్తారండి. సో సర్వీస్ గురించి కూడా మీరు టెన్షన్ పడాల్సినటువంటి పని అయితే లేదు. మార్నింగ్ 10 to ఈవినింగ్ 8 ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. మా సర్వీస్ టీమ్ అలర్ట్ గా ఉంటారు. ఇన్ కేస్ ఏదైనా మేము యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ యాజ్ పర్ క్లియర్ వారంటీ పాలసీ ప్రకారం క్లియర్ చేయడానికి 100% ముందుంటాం. ఓకే, స్క్రీన్ మీద అయితే మ్యాక్ మోటార్స్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇచ్చాను. మన హైదరాబాద్ చర్లపల్లిలో ఉన్నటువంటి మ్యాక్ మోటార్స్ మీరు డైరెక్ట్ గా కూడా విజిట్ చేసి అయితే వెహికల్ ని పర్చేస్ చేయొచ్చు. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్ తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ షేర్ చేయండి. నీలాస్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.